హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము అఖండ 2 సినిమాకి సంబంధించి 3 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే దురంధర్ సినిమా కలెక్షన్స్ మామూలు రేంజ్లో కాదు, వేరే రేంజ్లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ రావడం జరుగుతుంది. ఎలాంటి దారుణమైన కలెక్షన్స్ ఈ సినిమాకి వస్తున్నాయంటే, ఏదైతే బాలీవుడ్ సినిమాల్లో అంటే మన పుష్ప కాకుండా బాలీవుడ్ సినిమాల్లో షారుఖ్ ఖాన్ గారు నటించిన జవాన్ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ డే రోజు ఏదైతే కలెక్షన్ తెచ్చుకోవడం జరిగిందో, జవాన్ సినిమా మొదటి రోజు హిందీ నెట్ కలెక్షన్ని ఆ రేంజ్ కలెక్షన్స్ని ఈ రోజు 10వ రోజు దురంధర్ సినిమా తెచ్చుకుంటుందంటే ఎలాంటి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఈ సినిమాకి దక్కుతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. సో మాట్లాడదాం. దురంధర్ సినిమాకి సంబంధించి 10 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడదాం. అలాగే అఖండ మూవీకి సంబంధించి 3 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే, డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. అలాగే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టలేదు. లైక్ కొడితే వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో ముందుగా మన బాలయ్య బాబు గారు, బోయపాటి గారి కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 200 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ అయితే రావడం జరుగుతుంది. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. రివ్యూవర్స్ కొంతమంది నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. సో ఓవరాల్గా సినిమాకి అయితే ఇప్పటి వరకు అయితే మంచి కలెక్షన్స్ రావడం జరిగింది. మరి సినిమాకి సంబంధించి 3 డేస్ కలెక్షన్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 30,50,00,000 రూపాయలు వసూలు చేసింది బాలయ్య గారు నటించిన అఖండ 2 సినిమా. అలాగే రెండో రోజు శనివారం సినిమాకి సంబంధించి కలెక్షన్స్లో లైట్గా గ్రోత్ అయితే రావడం జరిగింది. ఏంటంటే, మనము ఒక 12-13 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అనుకున్నాం. కాకపోతే 16,57,00,000 రూపాయలని నిన్నటి రోజున ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సండే, ఆదివారం ఫుల్ అడ్వాంటేజ్ సినిమాకి దొరుకుతుంది కాబట్టి కలెక్షన్స్లో ఇంకొంచెం గ్రోత్ అయితే రావడం జరిగింది. ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 18,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 65,35,00,000 రూపాయలను వసూలు చేస్తుంది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా దాదాపుగా 78,21,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం అఖండ 2 సినిమా దాదాపుగా 19,47,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్లీ బోయపాటి గారి దర్శకత్వంలో మన బాలయ్య బాబు గారు, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన అఖండ 2 సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 97,68,00,000 రూపాయలు వసూలు చేసింది. అంటే రేపటి కలెక్షన్స్తో సినిమా 100 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది అనుకోండి. బట్ ఏంటంటే, మండే నుంచి ఏవైతే సినిమా కలెక్షన్స్ రావడం జరుగుతుందో ఆ సినిమా కలెక్షన్స్ బట్టి ఈ సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు ఒక ఎస్టిమేటెడ్ రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. మరి ఈ సినిమా 200 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్, అలాగే సంజయ్ దత్ గారి ప్రధాన పాత్రలో నటించిన సినిమా దురంధర్. సో ఈ సినిమా మామూలు కలెక్షన్స్ కాదు, ఊచకోత కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాని కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేయడం జరిగింది. ఒక 6 అరబ్ కంట్రీస్లో బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే, పాకిస్తాన్కి వ్యతిరేకంగా సమ్ కంటెంట్ ఉంది అని చెప్పి ఈ సినిమాని బ్యాన్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా అదిరిపోయే కలెక్షన్స్ ఈ సినిమాకి రావడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 280 కోట్ల రూపాయలు. కానీ సినిమా బడ్జెట్కి రెండింతలు ఇంకా వసూలు చేయడం జరిగింది. అలాగే సినిమాలో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సినిమా బేసిక్గా శుక్రవారం రిలీజ్ అయింది. శుక్ర, శని, ఆది 3 రోజుల వీకెండ్ అయింది సినిమాకు. మామూలుగా ఏ సినిమాలు మనము ఇండస్ట్రీలో వచ్చినా ఎలా ఉంటుంది కలెక్షన్స్ అనేటి, డే 1, డే 2, డే 3 3 రోజులు కలెక్షన్స్ బాగుంటాయి. కానీ ఈ సినిమాకి రివర్స్ జరుగుతుంది. డే 8, డే 9, డే 10 ఆ డే 1, డే 2, డే 3 కంటే, అంటే శుక్ర, శని, ఆదివారాల కంటే ఫస్ట్ వీక్ కంటే ఈ సెకండ్ వీక్లో శుక్ర, శని, ఆదివారాలు అంతకంటే ఎక్కువ కలెక్షన్, మాక్సిమం 50-60% ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. సరే, కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 252,70,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే నిన్న 9వ రోజు మనం రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఒక 45,00,000 రూపాయలని ఈ సినిమా వసూలు చేస్తుంది అనుకున్నాం. కాకపోతే ఈ సినిమా నిన్నటి రోజున దాదాపుగా 55,34,00,000 రూపాయలు వసూలు చేసింది. అంటే ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి. సో అంతకంటే ఎక్కువగా ఈ రోజు సండే ఫుల్ అడ్వాంటేజ్ దొరికింది సినిమాకి. అలాగే సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి సినిమా ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 65 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. ఈ రోజు 65 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్. సో ఇంతకుముందు చెప్పాను కదా, షారుఖ్ ఖాన్ గారు నటించిన ఒక సినిమా రికార్డ్ని ఈ సినిమా అందుకుంటుంది అని చెప్పి. సో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ మొదటి రోజు హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 65,50,00,000 రూపాయలని మొదటి రోజు వసూలు చేసింది. కానీ దురంధర్ సినిమా 10వ రోజు 65 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ని హిందీలో వసూలు చేస్తుంది. అంటే ఏ రేంజ్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి రెస్పాన్స్ వస్తుందో మీరు అర్థం చేసుకోండి. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 10 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 373,04,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 446,71,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం కొన్ని కంట్రీస్లో ఈ సినిమాని బ్యాన్ చేసినప్పటికీ
98,29,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అంటే రేపటి కలెక్షన్స్తో ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెడుతుంది. సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ సినిమా మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 545 కోట్ల వసూలను అయితే అందుకోవడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 280 కోట్ల రూపాయలు 2 పార్ట్స్కి కలిపి, సింగిల్ పార్ట్ కాదు 2 పార్ట్స్కి కలిపి. కానీ సింగిల్ పార్ట్తోనే ఈ సినిమా ఇప్పటి వరకు 545 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమాకి 1000 కోట్లు అందుకోవడానికి పుష్కలంగా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డిసెంబర్ మొత్తం ఖాళీగానే ఉంది. డిసెంబర్లో ఎలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ లేవు. అలాగే జనవరిలో కూడా జనవరి 9th వరకు ఎలాంటి పెద్ద సినిమాలు లేవు. కాబట్టి ఆల్మోస్ట్ ఇంకో 20-25 రోజుల టైం ఈ సినిమాకు ఉంది. కాబట్టి ఈజీగా 1000 కోట్లు అందుకుంటుంది ఈ సినిమా. రేపు ఎలాగో మండే వర్కింగ్ డే అయినప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ ప్రకారం రేపు కూడా ఈజీగా 25 కోట్ల నుంచి 30 కోట్ల నెట్ కలెక్షన్ అందుకుంటుంది రేపటి రోజు కూడా. అంటే సినిమా లాంగ్ రన్లో ఈజీగా 1000 కోట్ల వరకు వెళ్తుంది. మరి 1000 కోట్ల అందుకుంటుందా లేదా అనేది చూడాలి. ఫస్ట్ పార్ట్కే 1000 కోట్ల వరకు అందుకుందంటే సెకండ్ పార్ట్ మనకు March 19th రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ సినిమా కూడా ఇంతకంటే ఎక్కువ ఓపెనింగ్స్ రావడానికి ఆ సినిమా కూడా మంచి ప్లస్ పాయింట్ కావడం జరుగుతుంది. కాకపోతే అప్పుడు ఆ సినిమా సింగిల్గా రావట్లేదు, దానికి పోటీగా టాక్సిక్ సిటీ వస్తుంది. కాబట్టి మరి దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, టాక్సిక్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఏంటంటే ఒకటే మంత్లో ఒకటే డేట్లో రాకుండా డిఫరెంట్ మంత్లో డిఫరెంట్ డేట్లో వస్తే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా 2 సినిమాలకు కూడా బాగా రావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట అఖండ 2 మూవీకి సంబంధించి, అలాగే దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద హై బటన్ ఉంటుంది, హై బటన్ ప్రెస్ చేయండి. అలాగే అఖండ 2 సినిమా 200 కోట్ల అందుకుంటుందా లేదా, దురంధర్ మూవీ 1000 కోట్ల వరకు వెళ్తుందా లేదా. ఎందుకంటే ఈ 2025లో ఇప్పటి వరకు ఒక్క 1000 కోట్ల సినిమా కూడా లేదు. కాబట్టి దురంధర్ సినిమా 1000 కోట్ల అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.